హలో లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. లాస్ట్ వీడియోలో మనము ఈ కార్డ్ సెట్ కటింగ్ చూసామన్నమాట. ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ చాలా డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. సో ఫాలో అయిపోండి. ఎవరైతే కటింగ్ వీడియో మిస్ అయ్యారో వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ ఈ రెండు పీసెస్ వచ్చేసి ఫ్రంట్ ఇంకా బ్యాక్ మిడిల్ పీసెస్ అన్నమాట. మనకి చూస్తే మిడిల్లో ఒకటి, అలానే రెండు పక్కల రెండు పీసెస్ వస్తాయి కదా. ఇక్కడ వచ్చేసి ఇవి ఫ్రంట్ ఇంకా బ్యాక్ మిడిల్ పీసెస్. ఇది వచ్చేసి మన బ్యాక్ మిడిల్ పీస్ అన్నమాట. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాము, ఓకేనా. ఇది వచ్చేసి మనకు వెనక భాగంలో ఉండేది మిడిల్ పీస్ అన్నమాట. ఈ రెండు వచ్చేసి మనకి ఈ విధంగా సైడ్స్ వచ్చే పీసెస్ అన్నమాట, ఓకేనా. సైడ్స్ మనం ప్రిన్స్ కట్కి ఇలా 2 పీసెస్ ఉన్నాయి కదా, అవి మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడం కోసమే మనము కట్ చేస్తున్నప్పుడు నీట్గా చిన్న చిన్న డాట్స్ అనేవి, చిన్న చిన్న నొక్కులు అనేవి పెట్టుకున్నాం అన్నమాట. ఈ రెండు పీసెస్ ఈ విధంగా ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వస్తుంది. దీన్ని ఎలా కుట్టాలి అనేది నేను ఒక పీస్ కుట్టి మీకు నీట్గా చూపిస్తాను. అదేవిధంగా మీరు మిగతా పీసెస్ కూడా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపించినట్టు ఈ చిన్న చిన్న నొక్కులు ఏవైతే మనం పెట్టుకున్నామో కట్ చేసుకునేటప్పుడు వాటిని ఈ విధంగా మ్యాచ్ చేసుకుంటూ పిన్స్ అయితే అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం మ్యాచ్ చేసుకోకుండా కుడితే ఏమవుతుందంటే ఎగుడు దిగుడుగా వస్తుంది, ఫిట్టింగ్ అనేది అస్సలు బాగోదు. సో కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నొక్కులు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కుట్టేటప్పుడు లాగకుండా కుట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా మనం పిన్స్ అరేంజ్ చేసుకొని ఒక 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు ఈ విధంగా మార్జిన్ పెట్టుకొని ఈ రెండు పీసెస్ని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక పీస్ మీకు అటాచ్ చేసి చూపిస్తున్నాను, అదేవిధంగా మిగతా పీసెస్ అన్నీ కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట, ఓకే. ఇలా పెట్టుకున్న పిన్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ నిదానంగా ఒక 1/2 ఇంచు వరకు మనం మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి కాబట్టే మనం కట్ చేసుకుంటున్నప్పుడు ప్రిన్స్ కట్ కోసం ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం అన్నమాట, ఓకేనా. అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా వస్తుందన్నమాట, ఓకే. అదేవిధంగా మనము ఇటు సైడ్ పీస్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసమే మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం అన్నమాట, ఓకే. ఇక్కడ కూడా ఇటువైపు కూడా చూడండి, మీకు క్లియర్గా నొక్కులు కనిపిస్తున్నాయి. అలా మనం నీట్గా ఈ 2 పీసెస్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. దానికోసం ఈ విధంగా నేను 2 బకరం పీసెస్ని తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి 3/4 ఇంచు అంటే 0.75 ఇంచెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఫ్రంట్ ప్లాకెట్ కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఈ విధంగా మనం ఫినిష్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ చివరి నుంచి ఒక 1/2 ఇంచు వదిలేసుకొని ఈ బకరం పీస్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే ఈ పీసెస్ పెట్టేసి నేను ఐరన్ చేసుకున్నాను. ఈ చివర ఒక 1/2 ఇంచు ఈ విధంగా వదిలేసాను చూడండి. అలా 1/2 ఇంచు మనం వదిలేసుకోవాలన్నమాట, ఓకే. ఈ వదిలేసిన 1/2 ఇంచుని ఇలా మడత పెట్టి మనం కుట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మడత పెట్టుకోవడం కోసమే మనము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలేసుకున్నాము, ఓకే. దీన్ని ఈ విధంగా నీట్గా మడత పెట్టుకుంటూ నిదానంగా కుట్టేసుకోవాలి. ఇలా ఒక 3/4 ఇంచు ప్లాకెట్ 3/4 ఇంచుతో మనము బకరం తీసుకొని 1/2 ఇంచులా వదిలిపెట్టుకుంటే ఏంటంటే మనం పెట్టుకున్న 2 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట, ఓకే. ఇలా మడతేసి కుట్టేసుకున్న తర్వాత దీన్ని మరొక మడత ఇలా వేయాలి, ఓకేనా. ఈ విధంగా వేసి మనం దీన్ని పైనుంచి మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలన్నమాట. చూసారా ఫినిషింగ్ ఎంత చక్కగా ఉంది అనేసి. ఈ టిప్ ఫాలో అయితే ఏంటి అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఎక్కడ ఒక్క ముడత కూడా లేకుండా నీట్గా వచ్చిందనమాట ప్లాకెట్. ఇదే విధంగా మరొక ప్లాకెట్ ఉంది కదా, ఫ్రంట్లో 2 పీసెస్ ఉన్నాయి కదా, రెండింటిని మనము ఈ విధంగా ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఒకదాని మీదకి ఒకటి వస్తుందన్నమాట ప్లాకెట్, ఓకే. ఇలా ఇప్పుడు బ్యాక్లో నేను మీకు చూపించాను కదా సైడ్ పీసెస్ ఎలా కుట్టుకోవాలి అనేది,
అదేవిధంగా ఫ్రంట్లో కూడా సైడ్ పీసెస్ మనం అదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట. నొక్కుల్ని మ్యాచ్ చేసుకుంటూ ఫ్రంట్లో కూడా మన ప్రిన్స్ కట్ పీసెస్ అదే విధంగా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రంట్ కూడా నీట్గా అటాచ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ ప్లాకెట్ని ఒకదాని మీద పెట్టి ఒకటి ఎలా కుట్టుకోవాలి చూసేద్దాం. ఇలా కుట్టుకోవడానికి ఏంటంటే ఫ్రంట్ నెక్ మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా, నేను మరొక 3 ఇంచులు డెప్త్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, 3 ఇంచులు అయితే మరీ నెక్ మూసేసినట్టు ఉంటుందన్నమాట. దానికోసం నేను కిందికి మరొక 3 ఇంచులు తీసుకున్నాను. అదేవిధంగా పూర్తిగా కింది నుంచి కూడా నేను ప్లాకెట్ కొంత ఓపెన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అనమాట, పూర్తిగా క్లోజ్ చేసుకోకుండా. అది ఎంతవరకు పెట్టాలి అనుకుంటున్నాను అంటే ఒక 15 ఇంచులు ఈ విధంగా పైకి పెట్టుకుంటున్నాను. ఓకేనా, కింది నుంచి పూర్తిగా ఈ విధంగా అంచు ఉంటుంది కదా, అక్కడి నుంచి పైకి నేను ఒక 15 ఇంచులు ఓపెన్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ప్లాకెట్ మొత్తాన్ని నేను క్లోజ్ చేయట్లేదు. ఓకేనా, పైనేమో ఒక 3 ఇంచులతో నెక్ దగ్గర మార్క్ చేసుకున్నాను, అదేవిధంగా కింద 15 ఇంచులతో మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్లాకెట్ని మొత్తాన్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆ 3 ఇంచుల మార్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కింద ఈ 15 ఇంచుల మార్క్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఇలా ఒక కుట్టేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత తిప్పేసుకొని మళ్ళీ పైకి ఈ విధంగా మరొక కుట్టు వేసేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ పైన బటన్స్ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు, షో బటన్స్ లాగా ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ప్లాకెట్ని ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఇంకా బ్యాక్ని మనం కలిపి షోల్డర్ దగ్గర కుట్టేసుకోవాలన్నమాట. రెండింటిని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచు మార్జిన్తో మనం షోల్డర్ని అటాచ్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకుంటున్నప్పుడు మనం కుట్టు కోసం యూస్ చేసే ప్రతి 1/2 ఇంచు కూడా మనం క్యాలిక్యులేట్ చేసి వేసుకున్నామండి. సో ఈ విధంగా ఒక 1/2 ఇంచుతో పైన షోల్డర్స్ దగ్గర కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ కాలర్ నెక్ తీసుకుంటున్నాం అన్నమాట. కాలర్ ఎలా కుట్టాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలా నీట్గా ఈజీగా ఉంటుందండి కాలర్ కుట్టడము. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి కాలర్ ఎంత నీట్గా ఉంది అనేది. కాలర్ కుట్టడం గురించి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే అదే కాలర్ని మీరు జెంట్స్ షర్ట్ కూడా కుట్టచ్చండి, అంత నీట్గా ఉంటుంది. ఓకేనా, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అదేవిధంగా నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ వీడియో కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా అది కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా హ్యాండ్స్ ఇంకా నెక్ 2 కుట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటున్నప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచులతో మనం ఈ విధంగా సైడ్స్ అటాచ్ చేసేసుకుంటే మన కార్డ్ సెట్ అయిపోయినట్టే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా దీనికి ప్యాంట్ పార్ట్ కావాలి అంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.